హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లంచ్ రెసిపీ అయితే దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే రెసిపీ అయితే ట్రై చేస్తున్నానండి. అది ఏంటో కాదు, వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా లేట్ లేకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు ముందుగా కావాల్సిన పదార్థాన్ని చూద్దాం. టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇప్పుడు ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అయితే వేసుకొని కాసేపు అయితే నూనెలో వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత పోపు దినుసులు అయితే వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, శనగబ్యాళ్ళు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి మొత్తం బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ, ఒట్టిమిరకాయ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి మొత్తం నూనెలో బాగా వేగిపోయిన తర్వాత మనం ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ అయితే బాగా వేయించుకోవాలి. ఇది మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా దీంట్లో వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఆయిల్లో అయితే బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ బాగా మగ్గిపోయిన తర్వాత క్యాప్సికమ్, క్యారెట్ అయితే వేసి బాగా వేయించుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ వరకు అయితే వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఆయిల్లో ఒక 5 మినిట్స్ వరకు అయితే వేయించుకోవాలి. మంటని సిమ్ములు అయితే పెట్టుకొని ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను వాటర్ అయితే వేయటం లేదండి, కాబట్టి అడుగు అంటకుండా బాగా కలపెట్టుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇది మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ధనియాల పొడి, మిరప్పొడి అయితే వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను. అంతే ఈ వీడియో. బాయ్.